సనాతన ధర్మంలో ఉన్న ఈ మనుశాస్త్రం అయ్యే ఉన్నాయి కదా, అవునవును. దాంట్లో ఏదో అంటరాంతనం ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదండి, వాటిని నేను నమ్మను. అవి లేవనే నేను ఫీల్ అవుతాను. బట్ అవి ఉన్నాయని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చెప్తున్నారు కాబట్టి నేను దాని గురించి కూడా మాంగళ్యంలో చెప్పా. సనాతన ధర్మంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మెదడు నుంచి పుట్టినోడు బ్రాహ్మణుడు, సో అబ్దుల్ కలాం బ్రాహ్మణుడే, అంబేద్కర్ బ్రాహ్మణుడే, అంటే తెలివైనోడు బ్రాహ్మణుడు, భుజబలం ఉన్నోడు రాజు క్షత్రియుడు, అంటే మన మన సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేసే బౌన్సర్ల కింద ఉన్న వాళ్ళు కూడా క్షత్రియుడే. సో ఈ వర్ణ సిస్టమ్ అనేది వాళ్ళ క్యాపబిలిటీస్ బట్టి ఉంది, కానీ కులం అనేది పొటెన్షియల్ కానీ పుట్టుకు కాదు అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఒక ఎస్సీ కులంలో పుట్టిన ఒక ప్రొఫెసర్ ఉంటే ఆయన బ్రాహ్మణుడు, ఒక ఎస్సీ కులంలో పుట్టిన ఒక బలవంతుడు ఉంటే ఆయన క్షత్రియుడు. డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ క్లీన్ చేయబడి స్కావెంజింగ్ జాబ్ అంటారు కదా, స్కావెంజింగ్ జాబ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. లేకపోతే ఇప్పుడు మన నర్సులు, కాంపౌండర్స్ ఉంటారు కదా, మార్చురీలో వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే పోస్ట్ మార్టం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా శూద్ర దీని కింద వస్తారు. శూద్ర అంటే వాడు పాదాల నుంచి పుట్టినాడు అని కాదు, పాదాలు అంటే కింద గ్రౌండ్ సిస్టమ్, గ్రౌండ్ లెవెల్లో బతికేవాడు అని, అంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న దాన్ని ఎదుర్కొనేవాడు. సో దాన్ని శూద్రుడు అంటారు. శూద్రుడు అనేది తక్కువ కులం కాదు, వాడికి ఉన్నంత ధైర్యం, వాడికి ఉన్నంత తెగింపు మిగతా పేషెన్స్. కానీ ఆ స్కావెంజింగ్ అనేది డిఫరెంట్ జాబ్. అది మన బాడీలో కూడా వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, అవి స్కావెంజర్స్ కింద వర్క్ చేస్తాయి, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్లో. సో స్కావెంజింగ్ అనేది అదొక ప్రాసెస్, మన సిస్టమ్ క్లీన్ చేయడం అనేది కూడా ఒక గొప్ప జాబ్ అది. సో ఇవన్నీ కూడా దీని నుంచి ఎలా వచ్చాయి అని చెప్పి, ఇప్పుడు బిజినెస్ చేసేవాడు అందరూ కూడా వైశ్యుడు అని చెప్పి ఆ సిస్టమ్ని చెప్పాను. అవును. సో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. బట్ మన ఫోర్ ఫాదర్స్ వీళ్ళందరూ కూడా ఈ అంటరానితనం అనే దాన్ని పెట్టి వాళ్ళని అణగొట్టారు కాబట్టి